హలో ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక విషయాన్ని మాట్లాడాలనేసి మీ ముందుకు వస్తూ ఉన్నాను. మరి రిషి పాలు అనే ఒక వ్యక్తి కోసం మన మధ్యలో ఎక్కువగా యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతూ ఉన్నది. మరి ఈ వ్యక్తిని మనం చూస్తే ముందుగా ఆయన క్రిస్టియానిటీలో ఉండేవాడు. ఆ తర్వాత మళ్ళీ హిందూయిజంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే క్రిస్టియానిటీ నచ్చగా వెళ్ళిపోయాడని చెప్పి అతనే చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడు క్రిస్టియానిటీలోకి రావడం జరిగింది. ఎందుకు ఈ టాపిక్ నేను మాట్లాడాలనుకుంటున్నానంటే, చాలా మంది ఫనాటిక్స్ who are been fanatics are they been feuded to him due to I wanted to speak with the all those people who are been adversary to Rishi Paul. ఏంటంటే, ఎవరైతే కృషి పాలకి వ్యతిరేకంగా ఉన్నారో వారి కోసం మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలా సార్లు చాలా సందర్భాల్లో మన జీవితంలో మనకి ఇష్టమైంది మనం తినాలనుకుంటాం, మనకి ఇష్టమైంది మనము చేయాలనుకుంటాం, మనకి ఇష్టం లేనిది వదిలేయాలనుకుంటాం. అలాగే ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా తన ఇష్టానుసారంగానే చేస్తాడు ఎవరైనా సరే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక వ్యక్తిని ఇది చేయొద్దంటే మీరు మానేస్తారా? ఒక వ్యక్తిని మీరు హిందూయిజంలోకి వచ్చేయండి అంటే క్రిస్టియన్స్ రారు, క్రిస్టియన్స్ హిందూయిజంలోకి మారిపోండి అంటే హిందూయిజంలోకి మారిపోరు. అలాగే హిందువులు కూడా క్రిస్టియన్స్కి మారరు, ముస్లిమ్స్కి మారరు. వారిష్టం వారిది, అలాగే వీరిష్టం వీరిది. ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియానిటీలోకి మారిపోతున్నారు అనేది ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు నాకు చాలాసార్లు కొంతమంది భగవద్గీత ఇచ్చారు. నేను అన్నాను నాకు ఇష్టం లేదండి అని చెప్పి నేను వెనక్కి ఇచ్చేసాను. ఎందుకంటే మీ ఇష్టం మీది. ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా వచ్చి మీకు పాంప్లెట్ ఇచ్చారనుకోండి, మీరు తీసుకోకండి. నాకు ఇష్టం లేదండి అని చెప్పేయండి. లేకపోతే మీకు ఇష్టమైతే తీసుకోండి, మిమ్మల్ని ఇబ్బంది ఏమీ లేదు. అలాగే చాలా మంది కొన్ని గ్రంథాలు ఇచ్చారనుకోండి, ఇష్టం ఉంటే తీసుకోండి, ఇష్టం లేకపోతే తీసుకోకండి. అది మీ ఇష్టంతో ఉంటుంది ఎవరికైనా సరే. అంతేగాని గొడవలు పెట్టేసుకొని అది పెద్ద ప్రాబ్లం మాట. సో దట్స్ గోన్ బి రెక్ టు అవర్ లైఫ్. అది ఏమవుతుందంటే మన జీవితానికి మనమే పాడు చేసుకున్నట్టు అవుతుంది మన జీవితాన్ని. సో ఏంటంటే ఇక్కడ గొడవలు పెట్టుకోవడం వల్ల వచ్చేది ఒరిగేది ఏమి ఉండదు. పోలీస్ స్టేషన్ వెనకాల కేసులు ఇది తప్ప ఏమి ఉండదు. సో విషయం ఏంటంటే మనము ఎప్పుడు కూడా ఒక జీవితం జీవించాలంటే మనము ఎలా లీడ్ చేయాలంటే పీస్ఫుల్గా లీడ్ చేయాలి. అప్పుడే బాగుంటుంది జీవితం. పీస్ఫుల్గా లీడ్ చేయకుండా మనం గొడవలు పెట్టేసుకొని అది ఇది అనుకుంటే అది మనదే తప్పు. అయితే ఇక్కడ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు కృషి పాలు ఆయన వెనక్కి వచ్చాడని చెప్పి కొంతమంది మొదలకి ఇష్టం లేక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన్ని బెదిరించారు, ఆయన్ని చాలా మంది ఈ విధంగా డబ్బులు ఇచ్చి మళ్ళీ కొన్నారు అని చెప్పి తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు కొంతమంది చేస్తున్నారు. మొట్టమొదటిగా కరుణాకర్ సుగుణ ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క కృషి పాల్ అనే వ్యక్తి అందరూ కూడా అతను భయపడేశారంట ఆ వ్యక్తిని. అప్పుడు ఆయన భయపడిపోయి మళ్ళీ హిందూయిజం నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చాడంట. అతనే చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, శశి టీవీలో, తర్వాత ఇంకా మిగతా ఇంటర్వ్యూలో కూడా అతను ఏం చెప్పాడంటే, నాకు దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడాడనేసి చెప్పాడు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అందరికీ. మీరు ముస్లిం అయినా, మీరు క్రిస్టియన్ అయినా, మీరు హిందూ అయినా సరే ఒక పని చేయండి. మీరు ఒక నెల మోకాళ్ళు వేసి నిజమైన దేవుడు ఎవరు అనేసి మీరు పిలవండి. నిజమైన దేవుడు అనుకో మీతో మాట్లాడతాడు, నిజమైన దేవుడు కాదనుకోండి మీతో మాట్లాడదు. వెరీ సింపుల్. అది మీరు ఏ దేవుడికి ఆకిస్తారు. నేను ఒకటే చెప్పేది, ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ కూడా చాలా మందికి దేవుడు స్వరాన్ని వినరు, దేవుడు మాట్లాడడు. అయితే క్రిస్టియన్ కూడా నేను చెప్పేది మీరు మోకాళ్ళు ఇసి ప్రార్థన చేయండి. ఎవరికైనా నేను చెప్పేది అదే. ఎందుకంటే ఫస్ట్ వి గోట్ సాక్రిఫైస్ టు అవర్ గాడ్.
దెన్ ఓన్లీ గాడ్ ఇస్ గోనా స్పీక్ విత్ అస్. మనం ఏం చేయాలంటే దేవునికి మన జీవితాన్ని ఫస్ట్ సమర్పించుకోవాలి యాజ్ ఏ అటోన్మెంట్. అంటే ఒక బలి కింద మనం ఏమవ్వాలంటే ఆయనకి ముందు సమర్పణగా మారాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మీకు ఇంకా డౌట్గా ఉంటే మధ్యరాత్రి 3 గంటలు లేచి ఒంటరిగా మీరు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను సృష్టించిన దేవుడు ఎవరువే అని మీరు దేవుడిని అడగండి. నన్ను సృష్టించిన దేవుడు నాతో మాట్లాడు అని అడగండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీతో మాట్లాడతాడు, మీతో దర్శిస్తాడు. ఖచ్చితంగా మీరు అప్పుడు నాకు కింద కామెంట్ పెట్టండి. ఇది అబద్ధం కాదు ఫ్రెండ్స్, ఇది నిజం. మీరు నమ్మకపోతే అది మీ యొక్క అవివేకం. అసలు దేవుడు ఉన్నాడా అనే డౌట్ మీకు చాలా మందికి ఉండొచ్చు. దేవుడు ఉన్నాడు అనేసి మీకు అప్పుడు తెలుస్తుంది. ముందు మీరేమి ప్రార్థన చేయకుండా, మీరేమి దేవుణ్ణి పిలవకుండా దేవుడు ఎలా వస్తాడో? ఆయన రాజులకు రాజు కాబట్టి ఆయన మనం పిలవాలి. పిలిచేటప్పుడు ఆయన వస్తాడు. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను కృషిపాల కోసం. ఇప్పుడు మతోన్మాదులు అందరూ కూడా ఈయనకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు మొదట్లో ఆయన హిందూస్లోకి వెళ్ళిపోయేటప్పుడు చాలా బాగుంది అన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలు అందరూ కూడా ఒకటే ఫ్రెండ్స్, ఎవ్వరూ కూడా చెడ్డోళ్ళు ఉండరు. కానీ విషయం ఏంటంటే మనం చెడ్డోళ్ళుగా మారిపోతుంటాం. వి గోనా బి wrecked ourselves. మనం చెడ్డోళ్ళుగా అవుతూ ఉంటాం. మనం ధ్వంసం చేసుకుంటాం మన జీవితాలను. సో ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో అందరూ మంచోళ్ళే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మన చేతులతో మనం చేసుకున్న దేవుళ్ళని మనం ఆరాధిస్తున్నాం. అక్కడ వచ్చేది ప్రాబ్లం ఎక్కడో రాలేదు. ఇప్పుడు ఒక మనిషి ఒక ఆకాశాన్ని సృష్టించగలరా? సృష్టించలేడు. ఒక భూమిని సృష్టించగలరా? సృష్టించలేడు. నక్షత్రాన్ని సృష్టించగలరా? సృష్టించలేడు. కానీ దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, నక్షత్రాలు సృష్టించాడు. ఇంత చేసిన దేవుణ్ణి మనం ఒక చేత్తో ఎలా చేయగలం? చేయలేం కదా. మన చేతులతో చేసినోడు దేవుడు కాదు, మనల్ని చేసినోడు దేవుడు. మనం ఏంటంటే అజ్ఞానంలో ఉన్నాం. అక్కడే వచ్చేది మనకి ప్రాబ్లం మాట. అయితే నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే ఈ ప్రపంచంలో మన చేతులతో చేసే దేవుడు కాదు. ఎక్కడైనా సరే మీరు చాలా మంది ట్రైబల్ ఏరియాస్ అసలు దేవుడు అంటే ఎవరికి కనబడదు. దేవుడు అంటే ఆత్మస్వరూపి. దేవుడు ఆయన కనబడితే మనం చచ్చిపోతాం. అయితే ఇప్పుడు మనుషులు ఏం చేస్తారంటే విగ్రహంలోను మనమే యేసుక్రీస్తు విగ్రహం అని పెట్టుకొని అక్కడ యేసుక్రీస్తు క్యాథలిక్ వాళ్ళు అందరూ కూడా ఈ దరిద్రం ఒకటి ఆచారాలన్నీ తీసుకొచ్చి మొత్తం అంతా నాశనం చేసేస్తాను మొత్తం. ఇలాగా క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. నేనేమి ఏంటి క్యాథలిక్లు భయపడిపోయి క్యాథలిక్లు తప్పు చేయట్లేదని నేను చెప్పట్లేదు. క్యాథలిక్ 100% వారు విగ్రహారాధన చేస్తున్నారు. జీసస్ ఈజ్ నాట్ ఏ ఐడల్. జీసస్ ఈజ్ ద స్పిరిట్. గాడ్ ఈజ్ ద స్పిరిట్. ఓకే, దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక మీకు క్లారిటీ ఇచ్చేస్తాను బైబిల్లో నుంచే. మీకు అబద్ధం నిజం మీరు వెళ్ళి చూసుకోండి. బైబిల్ ఒకవేళ మీకు తెలియకపోతే ఫ్రెండ్స్, ఎవరికైనా ముస్లిమ్స్ చూస్తే ఈ వీడియోని, హిందువులు చూసినా ఒక్కసారి బైబిల్లో యోహాను సువార్త అని ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఓ మాట ఉంటుంది. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సో దేవుడు అంటే ఆత్మ, మనుషులన్నా ఆత్మే. తెలుసు మీకు, మనలో ఉన్న ఆత్మ ఏమాత్మ? జీవాత్మ. ఇది కూడా దేవుడు ఎలాగిచ్చాడో క్లియర్గా చెప్పాడు. బైబిల్ అంత క్రిస్టల్ క్లియర్ అంటే అసలు వేరే గ్రంథాన్ని అసలు పోల్చడంగా ఉండదు. ఎందుకో చెప్పిన, బైబిల్ గ్రంథం మనిషిని మట్టిలో నుంచి తీసాడు, దానికి జీవాయు ఓదగా నాశనంలో జీవాత్మ అయిననేసి ఉంటుంది. అంటే దేవుడు ఎక్కడి నుంచి చేశాడు? మట్టిలో నుంచి. ఇతర గ్రంథాలు ఏం చెప్తుందో తెలుసా? కొన్ని గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే మనిషి అలా పుట్టాడురా బాబు అంటే తలలో నుంచి ఒకడు వచ్చాడు, భుజాల్లో నుంచి ఒకడు వచ్చాడు, తొడల్లో నుంచి ఒకడు వచ్చాడు, కాళ్ళ నుంచి ఒకడు వచ్చాడు అని చెప్తున్నాడు. అసలు అది ఏమైనా పోలిగా ఉందా? మీరు ఆలోచించరు. ఆలోచించి మేము చెప్పిందే కరెక్ట్ అని మీరు అనుకుంటారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దెయ్యం కూడా ఉన్నది. దెయ్యం ఏంటంటే ఈ భూమిని పరిపాలిస్తుంది. పరలోక రాజ్యానికి వెళ్దాం. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే దెయ్యానికి పరలోక రాజ్యాన్ని ఇవ్వలేదు, దెయ్యానికి నరకాన్ని ఇచ్చాడు. అయితే ఈ భూమి మీద దేవుడు మనుషులందరినీ పెట్టి ఎవరైతే ఈ యొక్క దెయ్యాన్ని ఓడిస్తారో, అంటే లూసిఫర్ అనే ఒక దూత దాని సైన్యంతో
భూమి మీదకి వచ్చింది, దేవుడిని వ్యతిరేకించి దేవుడు సింహాసనం అపహరించాలని చెప్పి అది భూమి మీదకి దేవుడు తోసాడు అన్నమాట. తోసేగలన ఇప్పుడు అది ఈ దెయ్యం కూడా ఎవరో ఆత్మ. దేవుడు అంటే ఆత్మ, దెయ్యం అన్నా ఆత్మే, మనిషికి ఉండేది కూడా ఆత్మే. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ యొక్క దేవుని ఆత్మ చేత ఎవరైతే మనుషులు ఉంటారో వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎవరైతే దెయ్యమాత్మ చేత ఉంటారో వారు నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు దెయ్యమాత్మ ఉందనే మనకి ఎలా తెలుస్తుంది అని మీరు అడిగితే, చాలా మందికి కొన్ని విషయాల్లో చూడండి, చాలా మంది అనుకోకుండా కొన్ని తెలియని పనులు చేస్తూ ఉంటారు. అవన్నీ బోల్డ్ ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే, డిస్క్రైబ్ చేయాలంటే అవన్నీ మీ అందరికీ తెలుసు. అంటే కొన్ని చేయకూడని పనులు కొన్ని విరోధంగా దేవుడు చేస్తుంటారు. ఆ పనులన్నీ దెయ్యం ఏంది అది మీకు ఎలా అర్థమవుతుంది అంటే, ఒక వ్యక్తికి నేను ఫస్ట్లో ఎవరైనా ఇప్పుడు దెయ్యం ఉందా దేవుడు ఉన్నాడా అనేసి మీరు అనుకోవచ్చు. మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వగలరు దాన్ని అని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను. మీరు 3 గంటలకి మధ్యరాత్రిలో లేచి నిలువు మోకాలు వేసి 2 చేతులు పైకెత్తి మీరు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ, ప్రభువా నిజంగా దెయ్యాలు ఉన్నాయంట కదా, దెయ్యాలు చూపించండి అనేసి మీరు అడగండి. దేవుడు ఆటోమేటిక్గా మీకు దేవుని ఆత్మలో మొత్తం అన్ని మీకు క్లియర్గా కనిపిస్తాయి.